జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైనటువంటి కోరికల విషయంలో యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తుంది కాబట్టి ఒక జాయింట్ కన్సిలేషన్ మీటింగ్ డీసీఎల్ గారి ద్వారా అరేంజ్ చేస్తారా, జాయింట్ కలెక్టర్ గారి ద్వారా అరేంజ్ చేస్తారా, లేదా నిజంగా రైతన్నల పట్ల చక్కెర పండిస్తున్నటువంటి లేదా చెరుకు పండిస్తున్నటువంటి రైతుల పట్ల జిల్లా కలెక్టర్ గారికి ఏమన్నా ఒక అవగాహన ఉంటే వెంటనే యాజమాన్యాన్ని పిలిచి కార్మికుల న్యాయమైనటువంటి కోరికల్ని పరిష్కరించాలని చెప్పి కార్మిక సంఘ అధ్యక్షుడిగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న ఎమ్మెల్యేగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతసేపు ఆఫీసులో కూర్చోవడం, ఎంతసేపు ఏసీలలో కూర్చోవడం, సమీక్షిస్తున్నాం. ఏం సమీక్షిస్తున్నారు? వరి వద్దంటే వరికి ఆల్టర్నేట్గా ఇంకో వ్యవసాయం చేయాలంటే రైతు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలకి షుగర్ కేన్ వేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ గారు, మీ రాష్ట్ర ప్రభుత్వం తీరు షుగర్ కేన్ వైపు ఇంకా ఆల్టర్నేట్ పంటల వైపు పోయేది ఉంటే మీరు బాధ్యత తీసుకోండి. 5 లక్షల ఎకరాలు కాదు, 10 లక్షల ఎకరాల్లో షుగర్ కేన్ వేయించుర్రి. మా కార్మికులు ఇక్కడ పనిచేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చే సీజన్ కన్నా నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి, కృష్ణా గోదావరి నదులు పొంగి పొర్లుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నల్ని చెరుకేసే దిశగా ఎంకరేజ్ చేయండి. వరిని డిస్కరేజ్ చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరిక అయితే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ పంట ఇక్కడ రెడీగా ఉంది. జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, సంగారెడ్డి ప్రాంతంలో కంపెనీ ఉంది. నిజంగా కలెక్టర్కు చిత్తశుద్ధి ఉంటే అటు కార్మికుల పట్ల ఇటు రైతుల పట్ల ఈ జిల్లా మంత్రి గారికి కూడా చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి కలెక్టర్ కార్యాలయంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. శాంతియుతంగా చేస్తున్న మా పోరాటాన్ని క్రిమినల్స్ వైపు, క్రైమ్ వైపు, నేరం వైపు మళ్లించాలని యాజమాన్యం కోరుకుంటుంది. కానీ కార్మికులు సంయమనంతో ఉన్నారు. కార్మిక సంఘాల హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల కోసం న్యాయంగా పోరాడుతూ ఉన్నాం. ఇంకో 2-3 రోజులలో ఈ సమస్య పరిష్కారం కానట్లయితే ఖచ్చితంగా జరిపేటువంటి పోరాటం ఉధృతంగా మారుతుంది. అన్ని విభాగాల మీద కూడా ఈ పోరాటం యొక్క ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. యాజమాన్యం కూడా ధృతరాష్ట్రుని పాలనలోంచి బయటకు వచ్చి కార్మికుల న్యాయబద్ధమైనటువంటి కోరికల కోసం చర్చలు ప్రారంభించమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు టెంట్లోకి రావడానికి భయం అయితే మా ప్రతినిధుల్లో ఒక 5గురిని పంపించి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ లోపలికి పంపించి మీతో చర్చలు జరపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా గొప్ప మనసు, ఇది మా మంచి మనసు. దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి యాజమాన్యానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.